ఆల్కహాల్ తాగని వాళ్ళకు కూడా లివర్ డ్యామేజ్ అవుతుందా? ఐఎమ్ డాక్టర్ తేజస్విని తుమ్మ, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఎస్, ఆల్కహాల్ తాగని వాళ్ళకు కూడా లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందులో ఒక రీజన్ హెపటైటిస్ బి, సి ఇన్ఫెక్షన్స్ అయితే ఇప్పుడు ఇండియాలో పెరగబోతున్న డిసీజ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంటున్నారు. ఈ డయాబెటీస్ అనేది పెరుగుతుండడం వల్ల ఇండియాలో డయాబెటీస్, బీపీ, ఒబెసిటీ అంటే ఊబకాయము, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో మెటబాలిజం అబ్నార్మాలిటీస్ అవ్వడం వల్ల లిపిడ్ లెవెల్స్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి మన బాడీలో పెరిగి ఆ ఫ్యాట్ అంతా లివర్లో స్టోర్ అవుతుంది అనమాట. ఆ స్టోర్ అయిన ఫ్యాట్ లివర్ సెల్స్ని డ్యామేజ్ చేసి లివర్ ఫెయిల్యూర్ కాజ్ చేస్తుంది. అయితే ఇది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే నార్మల్గా ఉన్న లివర్ ఇలా ఫస్ట్ ఫ్యాటీ లివర్గా వచ్చి ఆ తర్వాత డ్యామేజ్ అవ్వడం వల్ల సిరోసిస్లోకి వెళ్తుంది. అయితే ఇలా ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు లేకపోతే స్టేటో హెపటైటిస్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది రివర్సిబుల్ కంప్లీట్లీ. సో దీన్ని మొత్తం నార్మల్గా చేసుకోవచ్చు. కానీ ఈ స్టేజ్లో కనుక మనం గుర్తించకపోతే అది ఈ స్టేజ్ దాటి సిరోసిస్ స్టేజ్లోకి వెళ్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీ కాంట్ రివర్స్ దిస్. సో దిస్ ఈజ్ ఏ కాజ్ విచ్ ఈజ్ ఈజీలీ రివర్సిబుల్. ఈజీగా మనం దీన్ని రివర్స్ చేసి ట్రీట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా మీకు ఫ్యాటీ లివర్ అని అల్ట్రాసౌండ్ స్కానింగ్లో తెలిసినా కానీ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకా లావ్ ఉన్న వాళ్ళు, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ చెక్ చేయించుకొని ఒక మంచి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.